హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈ రోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట. సో ప్రాంతం కల్లా తీరు చేస్తూ ఉంటారు. సో నేను చెప్పే గోంగూర పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే ఇది 15 to 20 days మనకి నిల్వ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం గోంగూర కట్టల్ని తీసుకోవాలన్నమాట. సో నేను తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే పెద్ద కట్టలు 2 గోంగూర కట్టలు అనేది నేను తీసుకున్నాను అనమాట. సో వాటిని చక్కగా చుంచి కడిగి కాసేపు ఆరబెట్టి నేను చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా, క్వాంటిటీ అనేది 2 పెద్ద గోంగూర కట్టలు. సో వీటిని చక్కగా కడిగి పక్కన ఉంచేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక బాండి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని అండ్ ఇంకొక పెద్ద ఉల్లిపాయ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కారానికి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ 1 ఇంచు అల్లం అండ్ ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా దోరగా మనం వీటిని వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిపోయాక మనం ఇందులోకి ఒక చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇంగువ అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఇంగువ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మనం చల్లారబెట్టేసుకుందాం. సో ఇది చల్లారేలోపు మనం గోంగూరను కూడా ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో మీకేమైనా నూనె గిట్ల ఏమైనా తక్కువ అనిపిస్తే కాసంత ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 పెద్ద గోంగూర కట్టల్ని ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. సో 5 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆకు అనేది చక్కగా మగ్గిపోయింది. సో ఇంకాస్త మనకి ఆకు అనేది మగ్గడానికి ఉంది కాబట్టి మనం అటు ఇటు కలిపేసుకొని మరొక 5 minutes మనం ఆకుని మగ్గనిద్దాం. సో పూర్తిగా 10 minutesకి మనకి ఈ గోంగూర ఆకు అనేది హాఫ్ అమౌంట్ వరకు మనకి చక్కగా మగ్గిపోయింది. సో చూసారు కదా, మనం ఈ స్టేజ్లో కాసంత ఇలా మెదుపుతూ కలుపుకోవాలన్నమాట. ఇలా మెదుపుతూ కలుపుకోవడం ద్వారా ఆకు అనేది చక్కగా మగ్గిపోతుంది. సో ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోకి 2.5 టీ స్పూన్ల సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో గోంగూర పులుపుదనం అండ్ మనం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో దానికి మొత్తంగా కలిపేసి 2.5 టీ స్పూన్స్ అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను. మరొక 5 minutes మూత పెట్టి మగ్గించుకుందాం. సో చూసారు కదా, మనకి గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది అండ్ సాఫ్ట్గా కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ వేపేసుకోవాలి. కాసంత కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఒక 5 to 10 minutes ఈ గోంగూర అనేది చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. వేడి మీద పట్టేస్తే ఏంటంటే మిక్సీ అనేది హీట్ ఎక్కుతుంది. సో చల్లారినాక పడితే మనకి గోంగూర పచ్చడి కూడా చాలా సాఫ్ట్నెస్గా చాలా మృదుగా వస్తుంది. ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా, ఆయిల్ యాడ్ చేయకుండా మనం ఈ గోంగూర పచ్చడి అనేది మిక్సీలో పట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు ఏమన్నా సాల్ట్ గిన టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు మరింత సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే. సో నాకైతే ఏం సాల్ట్ గిట్లా ఏం తక్కువ కాలేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో మన టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి మినిమం 15 to 20 days అయితే ఖచ్చితంగా నిలువ ఉంటుందండి. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇవే కాకుండా మన ఛానల్లో మరిన్ని చట్నీ రెసిపీస్, పికిల్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ప్లీజ్ చెక్అవుట్ ద ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వడానికి. బై బాయ్, లవ్ యూ ఆల్.